వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి. నేను మల్టీగ్రెయిన్ ఆటా ఒకటి పెట్టాను కదండి, అవి ఏవేవి వేసానో నేను చూపెట్టలేదు, ఆడించిన తర్వాత చూపెట్టాను. ఇది చాలా హెల్త్కి మంచిది. ఇవి ఏవేమి వేస్తానో నేను చూపెడతానండి. ఇదిగోండి కడిగి అన్నీ ఎండపెట్టాను నేను. ఇదిగోండి ఇక్కడ ఎండలోను 3 రోజులు అవుతుంది. గోధుమలు కూడా బాగా కడిగానండి. ఇలాగా ఇదిగోండి గోధుమలు కడిగానండి. ఇలాగా ఇవంతా 6 కేజీలండి గోధుమలు ఇవి. ఇక దీనికి 1/2 కేజీ శనగపప్పు అండి, 1/2 కేజీ సోలు అండి. సోలు కూడా చాలా బాగా కడగాలండి. ఇది చాలా ధూళి ఉందండి అసలు దీంట్లోనూ. అందు గురించి ఒక 5-6 సార్లు నీళ్ళు వేసి మళ్ళీ గాలించాలండి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఇంకొని ఇంకా తడిగే ఉన్నాయి కొంచెం. ఇంకా ఈ 3 రోజులు అయ్యిందండి. గుడ్డ మీద వేసాను ముందు, ఇప్పుడు ప్లేట్లో వేసానండి. ఇదిగోండి కొంచెం కొర్రలండి, ఇంకా 1/4 కేజీ. జొన్నలు కూడా ఒక 1/2 కేజీ వేస్తానండి. ఓట్స్ కూడా తిన్న వాళ్ళు ఓట్స్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. షుగర్ పేషెంట్కి కూడా మంచిది. ఇది అన్నిటికీ చాలా మంచిదండి. పిండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. నేను ఆడించి చూపెట్టాను కదా మీకు, నేను చూడండి ఆ వీడియో. ఇదిగోండి ఇలాగా 10 కేజీలకైతే కేజీ వేసుకోవచ్చండి. సోలు మట్టు కొంచెం తక్కువ వేయాలండి. 10 కేజీలకి ఒక 3/4 కేజీ వేస్తే చాలండి. ఇది శనగపప్పు ఎందుకు వేస్తామంటే ప్రోటీన్ కదండి. ఇది శనగలు కూడా వేసుకోవచ్చు. నేను శనగలు కూడా వేస్తాను. ఈ శనగపప్పు ఉందని శనగపప్పు వేసేస్తాను. ఇది చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ ఉంటుందండి, మెత్తగాను. 3 రోజుల వరకైనా ఇది పాడవదు. పులకాలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి కొర్రలు కూడా వేసాను. కినోవా కూడా వేసుకోవచ్చండి. నేను కినోవా కూడా వేస్తాను కొంచెము. అన్నీ ఒక్కొక్క 1/4 కేజీ వేస్తాను అనమాట. మల్టీగ్రెయిన్ ఆటలాగా ఇది చాలా మంచిది. ఇదండి నేను మల్టీగ్రెయిన్ ఆటాకి ఇలాగ ఎండబెట్టుకున్నాను. గోధుమలు కూడా కడిగానండి 2 సార్లు. ఇలాగా ఇదిగోండి ఇలాగ ఎండిపోయాయి. బాగా ఎండిన తర్వాత పిండి ఉండి ఎన్ని రోజులైనా పురుగు అది పట్టదండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ అవ్వండి, పరోటా అవ్వండి, పూరి అవ్వండి, ఏదైనా కూడా ఇది చాలా మంచిది అనమాట. ఇది అన్నీ వెళ్తాయి కదా, విటమిన్స్ వెళ్తాయి, కాల్షియము, ప్రోటీను అన్నీ ఉన్నాయి కదండి దీంట్లోనూ. ఇదండి నల్ల ఉలవలండి. ఇది కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కదా, తినాలి కదా. అందు గురించి ఇది ఎండబెట్టానండి. దీన్ని ఇలా పౌడర్లా చేసుకుంటాం అనమాట. ఉలవచారు, ఉలవకట్టు ఇవన్నీ చేసుకుంటాం. లడ్డు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈసారి పిండి చేసుకుంటే ఇలా చేసుకోండి. మల్టీగ్రెయిన్ ఆటా అని వాడు ఏదేదో వేసేస్తాడండి. మనం మన కంటితోటి సాఫ్ చేసుకొని మనం శుభ్రం చేసుకొని వాడుకోవచ్చండి. ఇది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ మర్చిపోకండి. చూడండి, ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, అందరికీ మంచిది. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇది అన్నీ వేస్తాం కదా, దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.